హే బికాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పబ్లిక్ డిమాండ్ ఎన్టీపీసీ జాబ్ ప్రిఫరెన్స్ అయితే పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే చెప్పమంటున్నారు. కాకపోతే పోస్ట్ ప్రిఫరెన్స్ గురించి ఇంతవరకు మీరు చాలా వరకు వీడియోలు చూసింటారు. కాకపోతే ఇది కూడా ఒక్కసారి వినండి. విన్న తర్వాత ఇంకా అప్లికేషన్ టైం ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది అప్లికేషన్ డేట్. ఈరోజు 19వ తారీఖు నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈరోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఒకసారి వీడియో అయితే చూసేసి షార్ట్ వీడియో త్వరగా మనం ఫినిష్ చేద్దాము. క్లుప్తంగా చెప్పేస్తాను, కట్టాయి కొట్టాయి తెచ్చా సుట్టిగా సుత్తి లేకుండా మనం మాట్లాడుకుందాము. ఇది ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మీరే ప్రిఫరెన్స్ చెప్తారు. నేను సెట్ చేసిన ప్రిఫరెన్స్ ఎవరు చెప్పినా మాక్సిమం ఇదే ప్రిఫరెన్స్ చెప్తారు. కాకపోతే ఈ ప్రిఫరెన్స్ ఎందుకు ఇలా సెట్ చేశామో అని చెప్పి మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇప్పుడు 5/24 నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి గ్రాడ్యుయేట్ లెవెల్. ఇంకా 10+2 వాళ్ళకి మళ్ళీ ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. మీరైతే కంగారు పడొద్దు. ఓకే, వాళ్ళ పోస్ట్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే 10+2 ఉంది, గ్రాడ్యుయేట్ ఉంది, అది అప్లై చేయాలా, ఇది అప్లై చేయాలా, ఇది అప్లై చేసిన తర్వాత అది కూడా అప్లై చేసుకోవచ్చా, రెండు అప్లై చేసుకోవచ్చా, ఇలా డౌట్ ఉన్న వాళ్ళు ఏం భయపడొద్దండి. ఇది అప్లై చేసుకోండి, అది అప్లై చేసుకోండి. ఈ ఎగ్జామ్ డేట్స్ వేరే ఉంటాయి, ఆ ఎగ్జామ్ డేట్స్ వేరే ఉంటాయి. ఓకే, కాబట్టి ఆ తర్వాత మీరు ఎగ్జామ్ రాసినాక 2 పోస్టులు వచ్చినప్పుడు అప్పుడు డిసైడ్ కండి దేనికి వెళ్ళాలా అని చెప్పేసి. కాబట్టి కంగారు పడొద్దు, హాయిగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన పోస్టుల్లో మనకి జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5 పోస్ట్ ఏదైతే ఉంది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది కూడా లెవెల్ 5 పోస్ట్. నెక్స్ట్ సిసిటిసి ఉందన్నమాట, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్. ఓకే, ఈ పోస్టులో మనము ఒక్కొక్క దాని గురించి దాని జాబ్ ప్రొఫైల్ ఎట్టుంటది, వర్కింగ్ అవర్స్ ఎట్టుంటాయి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎట్టుంటది, లీవ్స్ ఎంత ఫీజిబిలిటీ ఉంటుంది తీసుకోవడంలో కానీ, లేకపోతే శాలరీ ఎలా ఉంటుంది, ఇలా కొన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి లెవెల్ 1 అంటే తక్కువ అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతా పోతా ఉంటది. 2, 3, 4, 5, 6 అప్ టు 17 వరకు అలా అలా వెళ్తా ఉంటది అనమాట. మీకు డైరెక్ట్ గా తీసుకునేది లెవెల్ 10 వరకు. ఇక్కడ వరకు మనకు రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇవంతా ప్రమోషన్ గా వస్తుంది. అయితే ఇప్పుడు శాలరీ పరంగా అయితే ఓకే, మనకు తెలిసిపోయింది కదా. శాలరీ అయితే ఏది లెవెల్ ఎక్కువ ఉంటే, ఏ నెంబర్ ఎక్కువ ఉంటే అది శాలరీ ఎక్కువ ఉన్నట్టు. అది పక్కన పెట్టండి. లెవెల్ 5, లెవెల్ 6 ఇక్కడ మీకు చూసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్, దీని గురించి మాట్లాడుకుందాం. జాబ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం ఒకటోటి. ఇప్పుడు జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మొత్తం ఫైల్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇది కూడా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది. సాటర్డే సండే మనకు హాలిడేస్ దొరుకుతాయి. కాబట్టి 9 to 5 జాబు, పీస్ఫుల్ జాబు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ హాయిగా వెళ్తారు. ఒక 1.5 hour, 1 hour, 1.5 hour హాయిగా లంచ్ బ్రేక్ చేసుకొని నిదానం గురించి వర్క్ చేసుకుంటారు. ఒకవేళ ఈ రోజు వర్క్ కాలేదంటే రేపు పోస్ట్ పోన్ చేసుకొని చేసే ఇది కూడా ఆ ఫిజిబిలిటీ కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఇమీడియట్ గా ఈ క్షణమే జరగాలనేటట్టు అదేం ఉండదు. కాబట్టి ఇది ఆఫీస్ జాబ్ కాబట్టి నెంబర్ 1 కేటగిరీలో అయితే మనం పెట్టడం అయితే జరిగింది. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, సేమ్ ఇది కూడా ఆఫీస్ జాబే, హెడ్ క్వార్టర్ జాబ్. ఓకే, లెవెల్ 5 జాబ్. ఇది ఎట్లా అంటే బిల్ ప్రాసెసింగ్ అలా అలా ఉంటది అనమాట. శాలరీ బిల్స్ కానీ ఇంకొక బిల్స్ కానీ అలా ప్రాసెసింగ్ లో ఈ టైప్ ఆఫ్ మనకి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ఇది కూడా మాక్సిమం హెడ్ క్వార్టర్ లో ఉంటది, లేకపోతే ఇంకా ఆర్సిడి అని ఉంటది, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటది. ఏదైనా సరే ఇప్పుడు హెడ్ క్వార్టర్ లో పడితే మనకి సాటర్డే సండే మనకి పక్కా దొరుకుతుంది. లేదు మీకు వేరే చోట ఎక్కడ పడింది అంటే రోలింగ్ ఆఫ్ లో మనకి వీక్ డేస్ దొరుకుతుంది. కాకపోతే 9 to 5 మీకు ఎవ్రీడే రాత్రి నిద్రపోతారు. ఎందుకు చెప్తున్నా అంటే రైల్వే 24 hours ఇస్ ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ. రైల్వేలో 24 hours పని చేస్తేనే మనకి ట్రైన్ మూవ్మెంట్ అనేది ఉంటది. ఎంతో మంది నిద్రలు సాక్రిఫైస్ చేసి వాళ్ళ హెల్త్ సాక్రిఫైస్ చేస్తేనే మనము గూడ్స్ కానీ లేకపోతే ప్యాసింజర్స్ కానీ ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ వరకు మనము చేర్చడానికి అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఇండస్ట్రీ అంటేనే అంత. ఇప్పుడు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దీంతో ఇది అంతా మనీతో ఇంక్లూడ్ అయినది. మన టికెట్ మన కలెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద కొద్దిగా చీఫ్ లాగా ఉంటుంది. మీకు అప్పుడప్పుడు నైట్ డ్యూటీస్ పడతా ఉంటాయి. ఇప్పుడు మీరు ట్రైన్స్ ఇప్పుడు కంప్లీట్ గా ఉండదు, కొన్ని అవి ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ నుంచి కానీ ఒక ట్రైన్ ఇస్తారనుకోండి, ఇక్కడ నుంచి ఆ డెస్టినేషన్ వరకు వెళ్తారు, మళ్ళీ తిరిగి వస్తారు. ఓకే, అలా మూవ్మెంట్ కూడా ఉండేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట సిసిటిసి. కాకపోతే నీకు జనాల్లో తిరుగుతుంటాము కాబట్టి మంచి రెస్పెక్ట్ఫుల్ జాబ్ అని అయితే చెప్పొచ్చు అనమాట. మీకు కొద్దిగా కొన్ని పవర్స్ కూడా ఉంటాయి, కొన్ని రిలేటెడ్ పవర్స్ రిగార్డింగ్. కాకపోతే స్టేషన్ మాస్టర్, మాకు రైల్వేలో మనం చెప్పాలంటే స్టేషన్ మాస్టర్ ఇస్ ద పవర్ఫుల్ జాబ్. ఒక రకంగా చెప్పాలంటే మోస్ట్ రెస్పెక్ట్ఫుల్ జాబ్ అని చెప్పొచ్చు అనమాట. ఒక స్టేషన్ ఉందంటే ఆ స్టేషన్ మొత్తానికి హెడ్ ఎవరు? స్టేషన్ మాస్టర్. ఓకే, ఇది కూడా సిట్టింగ్ జాబ్. ఓకే, నాట్ రన్నింగ్ జాబ్.
సిట్టింగ్ జాబ్. సిట్టింగ్ జాబ్ అంటే నీకు షిఫ్ట్లలో ఉంటుంది, డే డ్యూటీస్ ఉంటాయి, నైట్ డ్యూటీస్ ఉంటాయి, కాకపోతే షిఫ్ట్లలో ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం సేఫ్టీ కేటగిరీ. ఈ రెండు వచ్చేసి సేఫ్టీ కేటగిరీ. సేఫ్టీ కేటగిరీ కింద వచ్చే జాబ్స్ అనమాట ఈ రెండు. ఓకే, సేఫ్టీ కేటగిరీ కింద వచ్చే జాబ్స్ కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చెప్తానంటే, మైనట్ స్టేషన్ మాస్టర్ ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు, ట్రాక్స్ ఉన్నాయి, రెండు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఒకటి మిడిల్ లైన్ ఉంది అనుకోండి, 4 ప్లాట్ఫామ్ లైన్ ఉంది. పొరపాటున ఒక ఎక్స్ప్రెస్ కానీ ఒక ప్యాసింజర్ కానీ ప్లాట్ఫామ్ లైన్లోకి తీసుకోకుండా ఒక ప్లాట్ఫామ్ లైన్లోకి తీసుకున్నారంటే అయిపోయా కథం, విల్ గెట్ సస్పెండెడ్ అంతే. దీనికైతే ఇంకా ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి, ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి. బోనస్ ఇది 3-4 ఇయర్స్కి ఫ్రీక్వెంట్ గా ట్రాన్స్ఫర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. స్టేషన్ మాస్టర్ని ఒకటే స్టేషన్లో అయితే ఎక్కడ కూర్చోబెట్టారు అనమాట. ఓకే, ఇది స్టేషన్ మాస్టర్. ఇది లేడీస్ చేయొచ్చు, జెంట్స్ చేయొచ్చు, కాకపోతే అది ఆ ప్రిఫరెన్స్ మళ్ళీ కొద్దాం. ఇప్పుడు గూడ్స్ ట్రైన్ మేనేజర్, దీని జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ట్రైన్ ఉంది అనుకోండి, సపోజ్ ముందర ఇంజన్ ఉంది, వెనుకల బ్రేక్ వ్యాన్ ఉంది. ఈ బ్రేక్ వ్యాన్ లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే ఉంటారనమాట. ఇది వచ్చేసి గూడ్స్ ట్రైన్ కాబట్టి ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే ఉంటారనమాట. సపోజ్ ఏ స్టేషన్ నుంచి బి స్టేషన్ వరకు, కాచిగూడ నుంచి కర్నూలు వస్తా ఉంది బండి, కాచిగూడ నుంచి కర్నూలు వరకు వచ్చే వరకు ఆ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏదో ముందర ఎవరైతే లోకో పైలట్ ఉంటారో వాళ్ళతో పాటు సెట్ అనమాట, జీడీఆర్ గూడ్స్ గార్డ్ అండ్ డ్రైవర్ సెట్, వాళ్ళతో పాటు ముందర అయితే ఎల్పి ఉంటారు, వెనుకలైతే ట్రైన్ మేనేజర్ ఉంటారు అనమాట. ఓకే, వీళ్ళది రన్నింగ్ స్టాఫ్ అంటారు అనమాట. ఓకే, ఇది వచ్చేసి రన్నింగ్ స్టాఫ్ కేటగిరీకి వస్తాయి. రన్నింగ్ స్టాఫ్ కేటగిరీకి వచ్చేసరికి మీకు ఎక్స్ట్రా 30% వస్తుంది అనమాట అలవెన్స్. బేసిక్ పేలో 30%, ఇంకా ఇప్పుడు అందరికి 100 రూపాయలు ఇస్తే మనకు 130 రూపాయలు ఇస్తారు అనమాట, అదే లెవెల్లో. అది ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. కాబట్టి వెన్ కమ్స్ టు కంపేర్ టు ఆల్, అన్నిటికన్నా శాలరీ ఎక్కువ ఎవరికి ఉంటుందయ్యా అంటే వీళ్ళకు ఉంటుంది. ఇమాజిన్ మీరు ఎక్కి ఒక ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 months 3 months వర్క్ చేస్తేనే ఒక 60,000 to 70,000 ఈజీగా డ్రా చేస్తారు. ఆ లెవెల్లో ఉంటుంది శాలరీ. వర్కింగ్ అవర్స్ చెప్పుకున్నాం కదా, ఇది 9 to 5 జాబ్, ఇది 9 to 5 జాబ్, ఇది 9 to 5, ఓకే 9 to 5 జాబ్. దీని వర్కింగ్ టైమ్స్ అప్పుడప్పుడు డే ఉంటుంది, నైట్ ఉంటుంది, కాకపోతే మనం ట్రైన్ పట్టుకొని పోతా ఉంటాం, కొన్ని ఆఫీస్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఇది ఇర్రెగ్యులర్ జాబ్. ఇది స్టేషన్ మాస్టర్ పక్కా మీకు టైమింగ్స్ ఉంటుంది, అయితే డే డ్యూటీ లేకపోతే నైట్ డ్యూటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది ఓకే. ఇది గూడ్స్ టీఎంఆర్ అనేది, గూడ్స్ గార్డ్ అనేది అసలు టైమింగ్స్ లేని జాబ్. ఓకే, ఒకసారి మీరు బండి ఎక్కినారంటే మీకు 20 hours వర్కింగ్ అవర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక్కొక్కసారి. అదే అనమాట. ఇప్పుడు అవుట్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి బయలుదేరినారంటే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మినిమం 3 days పడుతుంది, 72 hours. అలాంటి సందర్భాలు కూడా మనకి జరుగుతాయి అనమాట. కాబట్టి ఇది ఒక రకంగా మనం టఫ్ జాబ్ అనే చెప్పొచ్చు. కాకపోతే కంపేర్ టు లోకో పైలట్ ఇది కొంచెం ఈజీ జాబ్ అని చెప్పచ్చు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మనకు వర్క్ ఉండాలా, మన లైఫ్ మిస్ కాకూడదు అనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి దీనికి ఇస్తున్నాం. ఎందుకంటే వీకెండ్ హాలిడేస్ కదా, నెక్స్ట్ ఇది కూడా అంతే. మనకి రోస్టర్ పాయింట్ లో కానీ వీకెండ్ లో కానీ మనకి హాలిడేస్ దొరుకుతాయి. ఇంకా ఏదైనా నేషనల్ హాలిడేస్ వచ్చినప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లో నెంబర్ 1 ఇది ఉంటుంది, నెంబర్ 2 ఇది ఉంటుంది. నెక్స్ట్ నీకు సోషల్ గా కావాలా, అది కావాలంటే ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ కూడా ఓకే, ఏమంటారు, నైట్ డ్యూటీస్ పడుతుంటాయి కాబట్టి కొద్దిగా తక్కువ కంపేర్ చేస్తే. నైట్ డ్యూటీస్ మనం ఎట్లా అంటే మాక్సిమం నైట్ డ్యూటీస్ స్కిప్ చేయడానికి చూస్తారు ఎవరైనా కానీ. ఎవరైనా తిండి నిద్ర కోసమే కదా మొత్తం మనం అంతా ట్రై చేసేది, ప్రశాంతమైన నిద్ర కోసమే. ఎన్ని కోట్లు ఉన్నాయని నిద్ర రాకపోతే వేస్ట్, ఎంత డబ్బులు సంపాదించినా నిద్ర రాకపోతే వేస్ట్. కాబట్టి నిద్ర ఇది నైట్ డ్యూటీస్ ఉంటాయి కాబట్టి దాని తర్వాత పెట్టాను. ఇంకా టీఎంఆర్ అయితే ఇంకా లాస్ట్ లో పెట్టాను అనమాట. ఓకే, కంపేర్ టు వర్కింగ్ అవర్స్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినారు, మళ్ళీ ఒక 3 రోజుల తర్వాత ఇంటికి వస్తారు అనేటప్పుడు మళ్ళీ మీరు ఫ్యామిలీని మిస్ అవుతారు, మీ పిల్లల్ని మిస్ అవుతారు, మీ పేరెంట్స్ ని మిస్ అవుతారు, మీ ఫ్రెండ్స్ ని మిస్ అవుతారు, మీ ఊరిని మిస్ అవుతారు. అన్ని రకాలుగా మీరు ఇంటికి దూరంగా ఉంటారు కదా. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది? తక్కువ ఉంటుంది. కాకపోతే అందుకే నీకు కాంపన్సేషన్ గా నీకు శాలరీ అయితే ఎక్కువ ఇచ్చి పెట్టినారు. అది కూడా మనం కన్సిడరేషన్ లెక్క తీసుకోవాలి. నెక్స్ట్ లీవ్స్ ఎవరికి త్వరగా వస్తాయంటే ఆఫీస్ జాబ్స్. సపోజ్ మీకు ఎట్లా వీకెండ్ హాలిడేస్ ఒక ఫ్రైడేనో లేకపోతే ఒక మండేనో మీరు కలుపుకున్నారంటే మోర్ దెన్ ఎనఫ్. మీరు హాయిగా 3 days ఎక్కడైనా ట్రిప్ వేసుకోవచ్చు. లీవ్స్ కూడా ఈజీగా దొరుకుతాయి అక్కడ, ఎందుకంటే మీరు యూ కెన్ పోస్ట్ పోన్ ద వర్క్ కదా. ఓకే, ఇక్కడ లీవ్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ లీవ్స్ ఈజీగా దొరుకుతాయి రోస్టర్ పాయింట్ లో. ఇక్కడ సిసిటిసిలో కూడా మనకి కొద్దిగా కష్టము లీవ్స్ పరంగా కూడా. స్టేషన్ మాస్టర్ లీవ్స్ ఇంకొకరు అడ్జస్ట్మెంట్ ఉంటేనే దొరుకుతాయి.
ఇంకొకరు అడ్జస్ట్మెంట్, మన డ్యూటీ చేసే వాళ్ళు ఇంకొకరు లేరు అంటే మనకి దొరకకపోయేదానికి అవకాశం అనమాట. ఇది కూడా కొంచెం లీవ్ పెట్టుకున్న తర్వాత ఈ గూడ్స్ టీఎంఆర్ ఇట్లా అంటే మనం ఈ రెండు సేఫ్టీ కేటగిరీకి వచ్చినందుకు మనకు లీవ్స్ కి చాలా కంజెస్టెడ్ గా ఉంటది. లీవ్స్ మనం ఓకే వాళ్ళు లీవ్స్ ఇస్తారు, లిమిట్ ఉంటది. ఆ లిమిట్ దగ్గర కూడా మనం పోయి మనం రిక్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక లీవ్ ని మనం ఏదో అప్లై చేసిన వాళ్ళు ఇస్తారని లేదు, పోయి మళ్ళీ లీవ్ వేసారు లీవ్ అని చెప్పి మనం రిక్వెస్ట్ చేసుకోవాలి. అలా ఉంటది అనమాట లీవ్స్ అయితే. శాలరీ పరంగా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఓకే, అయితే ఈ జాబ్ ప్రొఫైల్ గురించి, శాలరీ గురించి, లీవ్స్ గురించి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది. దీని పరంగా మనం సెట్ చేసిన కేటగిరీ ఇది. ఓకే, ఫస్ట్ ఇది ఇచ్చుకోండి, సెకండ్ ఇది ఇచ్చుకోండి, థర్డ్ ఇచ్చుకోండి, ఫోర్త్ ఇచ్చుకోండి, ఫిఫ్త్ ఇచ్చుకోండి. ఎవరికైతే శాలరీ అబ్బాయిలు కావాలి అనుకున్నారో, శాలరీ ఎక్కువ కావాలి, మనం బయట తిరుగుతాం హాయిగా ఇది అనుకున్నారు అనుకోండి, వాళ్ళు గూడ్స్ టీఎంఆర్ అనేది, గూడ్స్ గార్డ్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఒక 5 years మీరు గూడ్స్ లో కష్టపడినారంటే, ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్రెస్ పెట్టినారంటే మీకు శాలరీ ఫిక్స్ లో వెళ్ళిపోతుంది. ఓకే, మీ ముందు మాస్టర్లు పనికిరారు, ఎవరు పనికిరారు. ఓకే, ఆ శాలరీ అంత అంటే లెవెల్ శాలరీ గురించి చెప్తున్నాను. అది కొంచెం జాగ్రత్తగా, నేను హాయిగా సిట్టింగ్ జాబ్ కావాలా, ఏం తిరుగుతాము, ఇంటికి దూరంగా ఏం తిరుగుతాము, పిలిస్తే ఇంటికి పలికే దగ్గరలో ఉండాలి, అది అనుకుంటే స్టేషన్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ చెప్పాలంటే, కంపేర్ టు ఇది. ఆ బాయ్స్ కి చెప్తున్నా, బాయ్స్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు. నెక్స్ట్, ఇప్పుడు నాకు శాలరీనే అవసరం లేదు, హాయిగా వచ్చిన జీతంతో చాలు, నేను మళ్ళీ నెక్స్ట్ ఏమంటారు ఫర్దర్ గా వచ్చిన శాలరీని నేను మల్టిప్లై చేసుకునే కెపాసిటీ నా దగ్గర ఉంది, నేను చిట్స్ కట్టుకుంటాను, మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటాను, అది అని మీరు ఏమని అనుకున్నారు అనుకోండి, వేరే సంథింగ్ దాంతో ఉన్న దాంతో సర్దుకుంటాను, హ్యాపీగా గడుపుతాను అంటే ఈ లెవెల్ ఈ ఆర్డర్ అట్లే ఫిక్స్ అయ్యండి. ఓకే, ఈ ఆర్డర్ అట్లే ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, మాకు నైట్ డ్యూటీలు వద్దు అని అనుకున్నారంటే ఫస్ట్ ఈ రెండు, నైట్ డ్యూటీలు వద్దు అనుకున్నారంటే ఈ రెండు. ఓకే, రెస్పెక్టఫుల్ కొంచెం పవర్ఫుల్ జాబ్ కావాలనుకున్నారంటే మీకు సొసైటీల పరంగా, జనాల పరంగా ఈ జాబ్ కొద్దిగా. నెక్స్ట్ తర్వాత నీకు అక్కడ స్టేషన్ లోనే మీకు హెడ్ గా ఉండాలంటే ఈ జాబ్. నెక్స్ట్ మా శాలరీ ఎక్కువ కావాలనుకుంటే ఈ జాబ్ ప్రొఫైల్ అది కదా, రైట్. నెక్స్ట్ ఉమెన్స్ కొద్దాం. లేడీస్ గురించి మనం మాట్లాడదాం. లేడీస్ గురించి పర్ఫెక్ట్ జాబ్స్ అనమాట ఇవి, 1, 2 అనేది పర్ఫెక్ట్ జాబ్. తర్వాత ఈ సిసిటిసి కూడా దాని తర్వాత పెట్టుకోవచ్చు. ఈ స్టేషన్ మాస్టర్ అని చెప్పినా నైట్ డ్యూటీస్ ఉంటాయి, లేడీస్ చేస్తున్నారు ఇప్పటికీ స్టేషన్ మాస్టర్లు. ఓకే, మీరు కూడా చేయొచ్చు, కాకపోతే ఈ 3 పెట్టిన తర్వాత ఇది పెట్టండి. ఓకే, తర్వాత ఈ టీఎంఆర్ కూడా ఇప్పుడు చేస్తున్నారు, కాకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓకే, ఎలా అంటే ట్రైన్ ఇలా ఇది ఇంజన్ అనుకోండి, ఇది వెనకల బ్రేక్ వ్యాన్ లో ఉంటారు, అది ఇంజన్ తీసుకుపోతున్నప్పుడు ట్రైన్ ఆసిలేషన్స్ ఇలా అవుతా ఉంటాయి. ఓకే, వెనకల బ్రేక్ వ్యాన్ ఇలా ఐసోలేషన్ ఉంటుంది. మామూలుగా కర్వ్స్ ఇలా కర్వ్ వచ్చినప్పుడు వీళ్ళు ఇలా వచ్చి ఫార్మేషన్ మొత్తం చెక్ చేస్తారు అనమాట. ఆ చెక్ చేసే టైంలో ఆ బ్రేక్ వ్యాన్ ఆసిలేషన్ అయ్యి ఆ బ్రేక్ వ్యాన్ నుంచి అట్లా కింద పడి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, రిస్క్ జాబ్, లైఫ్ రిస్క్ జాబ్. వెనకల బ్రేక్ వ్యాన్ లో ఒక్కరుంటారు, భయపడుతూ బిక్కు అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి కొద్దిగా రిస్క్ అవుతుంది అనమాట అమ్మాయిలకి. ఓకే, నెక్స్ట్ అయినా పర్లేదు మేము డేర్ చేసి చేస్తాము అది అంటే ఉమెన్స్ అయితే ఇది పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది జాబ్, అది కూడా చెప్తున్నాను. ఓకే, ఈ కేటగిరీలో ఈజీ వస్తుంది, కాకపోతే లైఫ్ మాత్రం మీరు అనుకున్నంత ఈజీ ఉండదు, చాలా టఫ్ గా ఉంటది. దానికి ప్రిపేర్ అయితేనే దీనిలోకి ఇది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుని దుంకండి. లేదంటే హ్యాపీగా సాగిపోవాలా అని అనుకుంటే మాత్రం అది బెస్ట్. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఆర్ ద బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? ఓకే, మెడికల్ కేటగిరీస్ చెప్పినాను కదా. మెడికల్ కి సంబంధించి వస్తే ఐసైట్ గురించి కానీ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ గురించి కానీ మన మెడికల్ C2 కేటగిరీ, ఇది C2 కేటగిరీ, ఇది B2, ఇది A2, ఇది A2. C2 కేటగిరీ అంటే మీకు ఈ C2 లో మీకు ఐసైట్ అనేది అసలు పట్టించుకోరు. మీకు లేజర్ ఆపరేషన్ జరిగినా కానీ లేకపోతే కొద్దిగా సైట్ ఎక్కువ ఉన్నా కానీ గ్లాసెస్ తో వాడుతున్నా కానీ మనకి అంత ఇది ఉండదు అనమాట. కాబట్టి C2 ఓకే. B2 కూడా అంత ఐసైట్ ఏం పట్టించుకోరు, 4 ఉన్నా కూడా నడుస్తుంది. ఈ రెండింటికి మాత్రం ఐసైట్ అయితే పక్కా కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే సేఫ్టీ కేటగిరీ కాబట్టి. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. పై దానిలకి టైపిస్ట్ దానిలకి కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా నడుస్తుంది C2లో. ఓకే, అది ఏ మెడికల్ కేటగిరీకి ఏ టెస్టులు చేస్తారని చెప్పి ఆల్రెడీ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. ALBకి వచ్చినప్పుడు ఒక మెడికల్ రైల్వే మెడికల్ మొత్తం తీసి మనం డిస్కస్ చేసినాం, అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఇంతవరకు డిస్కస్ చేసుకున్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ఐసైట్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లేకపోతే ఉమెన్స్ కి ఏదైతే బాగుంటది అని మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి PWD కేటగిరీకి సంబంధించిన కొన్ని పోస్టులు ఉంటాయి కదా, ఈ రెండైతే సేఫ్టీ కేటగిరీ కాబట్టి PWD వాళ్ళకి అయితే అవకాశం లేదు. ఈ మూడిట్లో ఈ రెండు వచ్చేసి
మంచి జాబ్స్ అని చెప్పొచ్చు మీకైతే. కాబట్టి ఇంకా అక్కడ పోస్ట్ మీకు రిజర్వ్డ్ అయి ఉంటే పక్కా మీకు వచ్చేస్తాం అనమాట. దానిలో ఎలాంటిది ఇది లేదు. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను చెప్పినాను కదా, దీన్ని నాన్నక ప్రేమతలో ఎన్టీఆర్ లాగా ఆలోచించి తెలివైన వాళ్ళు, అంతకుమించి తెలివైన వాళ్ళు, అంతకుమించి తెలివైన వాళ్ళు అని చెప్పి తెలివైన వాళ్ళు అలా ఆలోచించి పెట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట. దీనికి ఎవరు అప్లై చేయట్లేదు కదా, ఈ చెప్పిన కేటగిరీ ప్రకారం రివర్స్ లో మనం దానికి అప్లై చేద్దాం, తీసుకొస్తాం, అది మన కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కదా అని ఆలోచించి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కాబట్టి బేస్డ్ ఆన్ యువర్ ఐడియాలజీ మీరు పెట్టుకోవాలని చెప్పి మీరు పెట్టుకుంటారు ఆల్రెడీ. కాకపోతే ఈ చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి మీరు కన్సిడరేషన్లోకి తీసుకోండి. ఓకే, నెక్స్ట్ చెన్నై పెట్టుకోవాలా, బెంగళూరు పెట్టుకోవాలా, సికింద్రాబాద్ పెట్టుకోవాలా, ఇది కూడా క్వశ్చన్. ఈ పోస్టులు మీరు జాబ్ ఎక్కడ చేసినా పర్లేదు, మీరు అనుకుంటే నాకు జాబే కావాలి అనుకుంటే ఈ చెన్నై ఎక్కడ పోస్టులు ఎక్కువ ఉంటే అక్కడ పెట్టుకోండి, చెన్నై ఆర్ బెంగళూరు. ఓకే, ఇప్పుడు పైన నార్త్ లో కూడా మనకి ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి నార్త్ వాళ్ళందరూ ఇక్కడికి రారు. ఓకే, ఇప్పుడు ఈ అందులో కూడా నేను చూసినట్టు బెంగళూరులో చెన్నైలో ఈ నెంబర్ ఆఫ్ పోస్టులు, ఈ 2 కేటగిరీ పోస్టులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడ పెట్టేసుకోండి, అక్కడ టఫ్ ఫైట్ ఇవ్వండి. ఓకే, లేదు నేను గూడ్స్ గాడికే నేను ట్రై చేస్తానంటే అది ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పెట్టేసుకోండి, అంతే, నో ప్రాబ్లం. ఓకే ఫైన్. ఈసారి అయితే దీనికైతే నేను స్పెషల్గా ఏం నేను కోచింగ్ కోర్స్ అయితే లాంచ్ చేయడం లేదు. కాకపోతే మీకు క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే నేనైతే కండక్ట్ చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా ఫ్రీ నా ఛానల్లో పెట్టేస్తాను. ఎలాంటి ఇది తీయడం లేదు. కాబట్టి ఎక్కడైనా మీరు కోచింగ్ తీసుకునేవాడైతే మీరు తీసుకోండి, కాకపోతే క్విక్ రివిజన్ క్లాసెస్ అయితే నేను పెట్టబోతున్నాను. అది మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దాని సబ్జెక్ట్ మొత్తం, డీల్స్ మొత్తం మంచి క్వశ్చన్లు, టఫ్ క్వశ్చన్లు, రెగ్యులర్ క్వశ్చన్ ఫార్మాట్లో కాకుండా ఏవైతే మనము డిస్కస్ చేస్తామో, అంటే టఫ్ ఈ ఎక్స్ట్రా 1 నుంచి ఉంటుంది కదా, ఎక్స్ట్రా 1 మార్క్ ఉంటుంది కదా, అలా ఆ 1 మార్క్ వచ్చే క్వశ్చన్లు మాత్రం మనం డిస్కస్ చేద్దాం ఛానల్లో. రొటీన్ కాకుండా ఆ ఎక్స్ట్రా 1 మార్క్ వచ్చే క్వశ్చన్లు మాత్రం మనము ఎక్కువ డిస్కస్ చేద్దాం, క్విక్ రివిజన్ చేద్దాం. కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే చేసుకోండి. ఫైన్, థ్యాంక్ యూ.